సిద్ధమైన ఆత్మనిష్టయే భావనాతీత సద్భావస్థితి అని ఎరుంగునది ఆత్మస్వరూపము. ఆత్మస్వరూప ధ్యానమే భక్తి, జ్ఞానము. ఇదే పరాభక్తి. ఇదే నిశ్చలమైన మనస్సు భావాలు లేక ఆలోచన రహిత స్థితిలో ఉంటుంది. ఆ ఆలోచన రహిత స్థితే మనస్సు స్వరూపం అనే అనుభవం ఉత్తమమైన భక్తి. అట్టి మనస్సుకు ఏకధారగా జాగ్రత్తావస్థలో పరమాత్మ శాంతి అందుతుంది. మనస్సు పరమాత్మకు శరణాగతి పొందినప్పుడే నిశ్చలమై ఆలోచన రహిత స్థితి పొందుతుంది. తీవ్రమైన భక్తి జ్ఞాన వైరాగ్యములచే భక్తుడు పరమాత్మను పొందుతున్నాడు. మనస్సు భావశూన్యంగా ఉన్న స్థితిని భావముఖం లేదా అంతర్ముఖం అంటారు. అట్టి మనస్సు పరమాత్మను గ్రహిస్తుంది. మోక్షహేతువైన జ్ఞానమును అనుగ్రహించే ఆత్మవిచారణయే ఉత్తమమైన భక్తి అని భగవాన్ బోధిస్తున్నారు.